వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. నేను చాలాసార్లు చెప్తాను, సనాతన హైందవ ధర్మంలో మాత్రమే అన్నను అన్నగా, చెల్లిని చెల్లిగా, అక్కను తమ్ముడు, సంబంధ బాంధవ్యాలు, విలువలు, రెస్పెక్ట్ చేసుకోవటాలు ఉంటాయి. మళ్ళీ అదొకసారి నిరూపితమైంది. తల్లిదండ్రులు విడిపోతే తోబుట్టును తల్లి తండ్రి స్థానం ఇచ్చి చూసుకోవాల్సిన అన్న కామాంధుడై అదే అదునుగా తీసుకొని ఆ చెల్లిని, అంతేకాదు చర్చికి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి గర్భవతి అని తెలియగానే తీసుకెళ్లి నిర్దాక్షిణీయంగా బస్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయాడు. ఎంత దారుణం! దీనికి సంబంధించిన ఆర్టికల్ చూడగానే ఇలాంటి అన్నలు కూడా ఉంటారా? అసలు అన్నా చెల్లి పెళ్లి చేసుకోవడానికి చర్చికి పోతే ఎవడాడు పెళ్లి చేసినాడు? ఆ పాస్టర్కి దిమాక్ లేదా? అన్నా చెల్లెలకు ఎవడైనా పెళ్లి చేస్తాడా? బుద్ధి చెప్పి పంపిస్తాడు కానీ అనిపించింది. దానికి సంబంధించి చదువుతా చూడండి. పెళ్లి పేరిట సొంత చెల్లిని రేప్ చేసిన యువకుడు జీవితకాలం కారాగార శిక్ష విధించిన విజయవాడ కోర్టు. కృష్ణా జిల్లా మంటాడలో ఉండే 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు ఆమె సొంత అన్న. ఆ అన్నకు మరణించేంత వరకు జైలు శిక్ష విధిస్తూ విజయవాడ పోక్సో కోర్టు సోమవారం తీర్పిచ్చింది. వీరి తల్లిదండ్రులు విడిపోగా 21 ఏళ్ల నిందితుడు తన చెల్లిని బెదిరించి పలుమార్లు రేప్ చేయడంతో పాటు 2024లో క్రిస్మస్ సందర్భంగా ఆమెను ఓ చర్చికి తీసుకెళ్లి పెళ్లాడాడు. బాలిక గర్భం దాల్చగా గత ఏడాది ఫిబ్రవరిలో ఆమెను ఒంగోలు బస్టాండ్లో వదిలేశాడు. తల్లిదండ్రులు విడిపోతే కావలాగాయాల్సిన అన్న కామాంధుడై ఆడపిల్లని చేసి క్రిస్మస్ రోజు చర్చికి తీసుకెళ్ళి పాస్టర్ చేతుల మీదుగా పెళ్లి చేసుకొని ఆ తర్వాత చేసి తల్లయిందని తెలిసినాక బస్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయిండు. నీచుడు. అసలు నాకు అర్థమే కావట్లేదు. క్రిస్మస్ రోజు అన్నా చెల్లెలకు పెళ్లి చేసే సంస్కృతి ఏంది అన్నది. ఆ సంస్కృతి ఏడు నుంచి వచ్చిందో నాకైతే తెలియట్లేదు. వీడిని పట్టుకుంటే విజయవాడ కోర్టు పోక్సో చట్టం కింద నువ్వు బతికున్నంత వరకు అంటే నువ్వు సచ్చేదాకా జైల్లోనే ఉండని జైలు శిక్ష వేసిందట. కానీ కోర్టులకు విన్నపాలు ఏంటి అంటే, ఇలాంటి కేసులు వచ్చినప్పుడు జైల్లో ఉంచడం అని చెప్పడం కంటే అదేదో ఉరిశిక్ష వేసేస్తే చాలా 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 సంతోషిస్తాం. ఇలాంటి వాళ్ళకు భూమి మీద బ్రతికే హక్కు ఉందంటారా? మీరు చెప్పండి. అమ్మలో మొదటి అక్షరం, నాన్నలో రెండో అక్షరం కలిపి అన్న అవుతాడు అని చెప్తారు. అలాంటి అన్న నోటితో చెప్పలేని దారుణాలు చేస్తూ చర్చిలకు వెళ్తే చర్చిలు పెళ్ళిళ్ళు చేస్తున్నాయంటే దాన్నేమనాలో నాకు ఇంకా అర్థం కావట్లేదు. మీకేమనిపిస్తోంది? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి మన ఛానల్సే ప్రతిరోజు చెప్తున్నాను. చెప్పినందుకైనా సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క సబ్స్క్రిప్షన్ ఏమైనా పైసలు ఖర్చా ఏంది? కానీ మాకు మాత్రం కొండంత బలం ఉంటుంది తెలుసు కదా. అందుకే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ప్రతి కంటెంట్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అది చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ఆర్థికంగా మీకు తోచిన సహాయంతో ఈ ఆర్ వాయిస్ ఛానల్ని నిలబెట్టడానికి ఓ అమ్మాయికి సహకారాన్ని అందించండి. అలా చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.